to Southern Travel presents Way Daru Way, powered by Sri Nandini Home Appliances. మన నెక్స్ట్ కంటెస్ట్ ని పిలిచేద్దాము. అంటే ఇప్పటిదాకా జడ్జెస్ మంచిగా మనకి బూస్టింగ్ ఇచ్చేసిండ్రు, ఎస్పెషలీ కంటెస్టెంట్స్ కి ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి. సో మన నెక్స్ట్ కంటెస్టెంట్ శంకర్ అన్న, ప్లీజ్ వచ్చేసాయి. హాయ్. ఏమన్నా ఎట్లను బాగున్నా? బాగున్నావా? చాలా బాగుంది. ఏమో జర ఇన్నా కొంచెం పందాలకు పోతున్నావు అంటే మళ్ళీ వినవాడదా నీకు? లేకపోతే అన్న ఇంతకుముందు ఇన్ని ఎపిసోడ్ల శంకర్ అన్న కొంచెం వేరే ఉండే, మళ్ళీ కొంచెం బ్రేక్ అయ్యి వచ్చినాక మళ్ళీ ఏమైనా మొత్తం అసలు అల్లు అర్జున్ దిగిపోయింది. ఇట్లా పొద్దుగాల్సింది ఒకటే దావిడా దావిడా. కరెక్టారా? ఏంది అసలు ఏం సంగతి? మన రాజ్యంలో యువరాణి కోసం స్వయంవరం పెట్టిరు. నీ ఆశీర్వాదం తీసుకోదామని అన్న నిసారన్న అక్క ఆశీర్వాదం తీసుకొని పోదామని వచ్చినాయి. సగం నీకు ఇస్తా, ఏం బాధపడకు. ఇప్పటిదాకా పెట్టే చీరనే పెట్టలేదు, ఇప్పుడు రత్నాల గురించి మాట. నువ్వు వాడన్నా, నువ్వు వాడు. సరే, థ్యాంక్ యూ. చన్నదారిలో ఎర్రకోట, అది రంగును రంగేలి రాజులాట. చన్నదారిలో ఎర్రకోట, అది రంగుల రంగేలి రాజులాట. పైనున్న మేడలో సుందరాట, అందాల రాజు బొమ్మ కూతురాట. పైనున్న మేడలో సుందరాట, అందాల రాజు బొమ్మ కూతురాట. పులిని పోనులో పెట్టిన వాడికి, గిరగిర భూమిని దుట్టిన వాడికి. పులిని పోనులో పెట్టిన వాడికి, గిరగిర భూమిని చుట్టిన వాడి యువరాణితో మరి వివాహమంట. నేను పోతున్నా, బయలెళ్ళిపోతున్నా, సత్తి కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా. నేను పోతున్నా, బయలుపోతున్నా, కత్తి కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా. ఎట్లనయ్యా యువరాణిని గెలిచి రావాలి కదా ఎట్లా? విద్యకు నేను ఏకలవ్యుడను, ఎర్రకలవాడనురా, నేను బహుపురకలవాడనురా. నందారే నల్లా సుందర, నందారే నల్లా సుందర. పురుక బిడ్డలకు ముక్కుతాడేసే ఏకవీరుడనురా, నేను బహుతుంటరి వాడనురా. నందారే నల్లా సుందర, నందారే నల్లా సుందర. మంచి రోజు చూసుకున్న గోచి గొంగడేసుకున్న, మంచి రోజు చూసుకున్న గోచి గొంగడేసుకున్న, అంగ రోజు చూసుకున్న గోచి గొంగడేసుకున్న, అమ్మలింత కాసుకున్న శమ్ము నిండ పోసుకున్న రాజు మెడల్ల తగ్గతే జమ్ముల దరగ. రాజు మెడల్ల తగ్గతే జమ్ముల దరగ, రాజు మెడల్ల తగ్గతే జమ్ముల దరగ. ఉడత పిల్లనై హుషారు చేస్తూ నేను పోతున్నా, బయలెళ్ళిపోతున్నా, కత్తి కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా. నేను పోతున్నా, బయలుపోతున్నా, సత్తి కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా. రాజులతో నాకు పందాలాడుట, ఇసుక జల్లు పరుక, అది మహాలక్ష్మికి ఏ మెరుక. నందారే నల్లా సుందర, నందారే నల్లా సుందర. యువరాణిని పెళ్ళాడి తెస్తన ఎంతని నేను తెలుపా, ఎవని అప్పకు నేను దొరుక. నందారే నల్లా సుందర, నందారే నల్లా సుందర. పాటి పెట్టి కాసుకున్న సూటు పెట్టి కూసున్నా, పాటి పెట్టి కాసుకున్న సూటు పెట్టి కూసున్న, జోల సంఖ్యలేసుకున్న ముచ్చులు సరిచేసుకున్న కుటి ఎట మల్ల తుర తతుల్ల మెరిగ, తతుల్లు మెరిగ, కత్తులు మెరియక. ఉడత పిల్లనై హుషారు చేస్తూ నేను పోతున్నా, బయలెళ్ళిపోతున్నా, కత్తి కట్టుకున్నా,
కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా నేను పోతున్నా బయలుపోతున్నా సత్తి కట్టుకున్నా సంతాన పెట్టుకున్నా నేను పోతున్నా బయలుపోతున్నా సత్తి కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా సత్తి కట్టుకున్నా సంతాన పెట్టుకున్నా సత్తి కట్టుకున్నా సంకాన పెట్టుకున్నా సత్తి కట్టుకున్నా సంతాన పెట్టుకున్నా సత్తి కట్టుకున్నా సంతాన పెట్టుకున్నా. సూపర్ డాన్స్, ఆసమ్ పర్ఫార్మెన్స్. ఇన్ని ఎపిసోడ్స్ అంది ఒక ఎత్తు అయితే ఇవాళ ఒక్క ఎత్తు అని నాకు అనిపించింది. మళ్ళీ జడ్జెస్ ఏమంటారో చూద్దాం. నిసార్ బాయ్ నువ్వేమంటావు? నిసార్ బాయ్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ పాట ఎక్కడ శంకర్? ఇది సేకరించిన పాట ఎక్కడ? మా ఫ్రెండ్ దగ్గర కరీంనగర్ ఉంటాడు, అతని దగ్గర సేకరించిన. నాకు ఈ సారంగపాను శంకర్ క్యాసెట్లో విన్నట్టు నాకు గుర్తున్నది. అయితే ఇందులో ముందేమో తను ఏదో నేను ఇది స్వయంవరానికి పోతున్నా అని చెప్తాడు, తర్వాతనో అంతా వేట వేసి కనిపిస్తూ ఉంటుంది. అదే ఇక అన్ని అడవిలోకి వెళ్ళి పోవాలి కన్నా, అన్ని ఇక చూసుకుంటే అన్ని మధ్యలో ఏమైనా జంతువులు గింతులు అడ్డం వస్తే ఖతం చేసుకుంటూ పోతా అని. ఇక నేను మేము అది ఇదే అన్నట్టు వేదర్వేలో ఇలాంటి పాటలు బాగా జానపదాన్ని లోంచి తొవ్వి తీసుకొచ్చిన అడిగల్లో తొవ్విన పాటలు మనకు కావాలి. అందుకని మంచి పాట పట్టుకొచ్చినావు. నా తరపు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నాక నీకు ఎట్లా అనిపించింది పర్ఫార్మెన్స్? అంటే ఇది తెలంగాణ భాషలో కనిపిస్తుంది, మనకు అటు రాయలసీమలో వినిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలో కూడా వినిపిస్తుంది. ఏ విధంగా అంటావా, ఇది ఏంటంటే పిట్టల దొరలు సాము గరడీల వాళ్ళు, అంటే ఊర్ల వెంట వెళ్ళిపోతుంటారు వాళ్ళు కుటుంబాన్ని తీసుకొని. అలా వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం వయసులో ఉన్న అబ్బాయిలు ఏంటంటే నేను వైరాన్ని ఇట్లా పోతున్నా అట్లా పోతున్నా అంటే నడిచిపోతున్న దారినే పెద్ద గుర్రంగా ఊహించుకోవడం, దాన్నే రథంగా ఊహించుకోవడం, అన్నీ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ వెళ్ళడం అన్నది ఆ జానపదంలో ఒక ప్రక్రియ. అది మన 1000 అంటూ మామూలుగా గట్టిగా స్టాంప్ వేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిసార్ బాయ్ ఎన్ని మాటలు ఇస్తాను మళ్ళీ శంకర్ అన్నకి? థ్యాంక్ యూ. అన్నాక ఎన్ని మార్కులు వచ్చినాయి అన్న? 19. ఏమన్నా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. Southern Travel presents Way Taru Way powered by Sri Nandini Home Appliances. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. మళ్ళా ఈ అన్న ఎట్లా అంటే ఇప్పటి సంది మస్తు పాటలు పాడిండు. ఇవాళ కొంచెం డిఫరెంట్ పాట పాడుతుండు. నాకు ఏదో కొంచెం జరిగి తినిపించింది. మళ్ళీ ఎండ్రికాయ అంటాడు, ఎండ్రికాయ అటు పోతుందా ఇటు పోతుందా నాకు సమజ్ కాలేదు. ఇప్పుడు ఆ అన్నని వీడికి రమ్మంట. అన్న పేరు గోపన్న, నువ్వు వచ్చేసాయి. సో గోపన్న ఈయన అసలు ఎండ్రికాయ ఏంది, కథ ఏంది? అయితే ఎండ్రికాయ పెద్ద మనిషి అయింది, దానికి పెళ్లి చేస్తున్నా. అప్పుడే పెద్ద మనిషి తర్వాత పెళ్లి వెతుక్కోవాలి కదా, కొడుకు పెళ్లి పిల్లని ఎత్తుకోవాలి కదా అక్క, అందుకనే దానికి పెళ్లి చేస్తున్నా. ఎవరితోని అని మాత్రం నీ వాడకు. కానీ ఒక్కటి, ఎవరికి పెళ్లి చేసినా, ఒక అమ్మాయికి పెళ్లి చేసినా అబ్బాయికి పెళ్లి చేసినా, అమ్మాయికి పెళ్లి చేస్తే 18 years తర్వాత, అబ్బాయికి పెళ్లి చేస్తే 21 years తర్వాత. అది మాత్రం గుర్తుపెట్టుకో. అంత లోపల నేను ఎండ్రికాయకి పెళ్లి చేస్తే నేను ఒప్పుకోను. అవి మనుషులు, అవి జంతువులు. పంచిడా. ఓకే, సో ఎవరితో పెళ్లి చేస్తున్నావు పాటలు చెప్తా. సూపర్. అయితే మన గోపన్న ఎండ్రికాయకి పెళ్లి చేస్తున్నట్ట. మీరు ఏడికి పోకుండా అట్లనే గుడ్లా పెక్కించుకుంటా చూడుండ్రి. మళ్ళా ఎవరితో పెళ్ళో చూద్దాం. కొట్టే బండ మీద ఎన్నెలాలో ఎన్నెలాలో ఎండ్రికాయ సమృద్ధలాయే ఎన్నెలాలో. ఎండలు కొట్టే బండ మీద ఎన్నెలాలో ఎన్నెలాలో ఎండ్రికాయ సమృద్ధలాయే ఎన్నెలాలో. ఎండ్రికాయ సమృద్ధలైతే ఎన్నెలాలో ఎన్నెలాలో కప్పానేమో కనుక్కున్నది ఎన్నెలాలో. ఎండ్రికాయ సమృద్ధలైతే ఎన్నెలాలో ఎన్నెలాలో కప్పానేమో కనుక్కున్నది ఎన్నెలాలో. కప్పానేమో కానుక్కొని కాకమ్మకు కబురు వంపే, కాకమ్మ ఉడతకు చెప్పే, ఉడుతానేమో ఊళ్ళో చెప్పే, ఉడుతానేమో ఊళ్ళో చెప్పే, ఉడుతానేమో ఊళ్ళో చెప్పే, ఉడుతానేమో ఊళ్ళో చెప్పే ఎన్నెలాలో ఎన్నెలాలో ఊరంతా పండు
పువ్వాలేమో గుంజలు నాటే ఎన్నేలాలో ఎన్నేలాలో పాలా పిట్ట పందిరేసే ఎన్నేలాలో పువ్వాలేమో గుంజలు నాటే ఎన్నేలాలో ఎన్నేలాలో పాలా పిట్ట పందిరేసే ఎన్నేలాలో పాలా పిట్ట పందిరేసే తోక పిట్ట తోరణ మల్లె ఆరుద్రి ఎలుగు సల్లె ముల్లు జల్ల ముక్కు లేసే ముల్లు జల్ల ముక్కులేసే ముల్లు జల్ల ముక్కులేసే ముల్లు జల్ల ముక్కులేసే ఎన్నేలాలో ఎన్నేలాలో మినుగురులేమో వెలుగులు పంచే ఎన్నేలాలో ఎండలు కొట్టే బండ మీద ఎన్నేలాలో ఎన్నేలాలో ఎండ్రికాయ సమృద్ధలాయే ఎన్నేలాలో పిచ్చుకలేమో పీటాలేసే ఎన్నేలాలో ఎన్నేలాలో నల్లా పిట్ట నలుగు పెట్టే ఎన్నేలాలో పిచ్చుకలేమో పీటాలేసే ఎన్నేలాలో ఎన్నేలాలో నల్లా పిట్ట నలుగు పూసే ఎన్నేలాలో నల్ల పిట్ట నలుగు పెట్టే తీదివ్వ తానం పోసే బాతులేమో బట్టలు తెచ్చే ఒట్ల పిట్ట ఒడిని నింపే ఒట్ట పిట్ట ఒడిని నింపే ఒట్ట పిట్ట ఒడిని నింపే ఒట్ట పిట్ట ఒడిని నింపే ఎన్నేలాలో ఎన్నేలాలో అన్నీ కలిసి హారతి పట్టే ఎన్నేలాలో ఎండలు కొట్టే బండ మీద ఎన్నేలాలో ఎన్నేలాలో ఎండ్రికాయ సముద్రలాయే ఎన్నేలాలో మేకాలేమో మేళ మోదే ఎన్నేలాలో ఎన్నేలాలో జిమ్కాలేమో డమ్కలు కొట్టే ఎన్నేలాలో మేఘాలేమో మేళాలుదే ఎన్నేలాలో ఎన్నేలాలో ఉడతాలేమో డమ్మెడ కొట్టే ఎన్నేలాలో జిమ్కాలేమో డమ్కలు కొట్టే కోయిలమ్మ పాటలు వాడే కోతులేమో ఆటలాడే నెమలి తల్లి నాట్యమాడే నెమలి తల్లి నాట్యమాడే నెమలి తల్లి నాట్యమాడే నెమలి తల్లి నాట్యమాడే ఎన్నేలాలో ఎన్నేలాలో సూర్య చంద్రులు చుట్టాలొచ్చిరి ఎన్నేలాలో నెమలి తల్లి నాట్యమాడే ఎన్నేలాలో ఎన్నేలాలో సూర్య చంద్రులు చుట్టాలొచ్చిరి ఎన్నేలాలో సూర్య చంద్రులు చుట్టాల సూర్య చంద్రుల సాక్షిగా ఎన్నేలాలో ఎన్నేలాలో తాబేలు 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 తాలిగట్టే ఎన్నేలాలో సూర్య చంద్రుల సాక్షిగా ఎన్నేలాలో ఎన్నేలాలో తాబేలు తాలిగట్టే ఎన్నేలాలో తాబేలు తాలిగట్టే ఎన్నేలాలో తాబేలు తాలిగట్టే ఎన్నేలాలో తాబేలు తాళిగట్టే ఎన్నేలాలో తాబేలు తాళిగట్టే ఎన్నేలాలో తాబేలు తాళిగట్టే ఎన్నేలాలో తాబేలు తాళిగట్టే ఎన్నేలాలో వెండ్రగాయకు తాబేలు తాలిగట్టే ఎన్నెలాలో ఎంజికాయకి తాబేలు. తాబేలు తాళి కట్టింది. మళ్ళీ మా అందరూ అంటే నేను రాలే అనుకో పెళ్ళికి, మళ్ళీ మా అన్నలు ఇంకా చెల్లెలకి దావత్ ఇచ్చినావా? అయితే ఆ జంతువులు పచ్చి పచ్చివి పురుగులు అవి ఉంటాయి కదా అక్క, పచ్చి పచ్చి ఉంటాయి అవి వండుకొని తినాలి కదా, ఓ వాళ్ళు తిన్నారు కాబట్టి నేను విలువలేను. ఇక మరే చెప్పిండా సూపర్ అసలు. సో చూద్దాం మళ్ళా జడ్జెస్ ఏమంటారు. ఓకే అక్క. నిసార్ బాయ్. పాట లాజవాబ్ సేకరించిన జానపదం సేకరిస్తున్నాడు, తను రాసినా కానీ అది జానపదం లాగానే అనిపిస్తుంది మనకు. చూస్తున్నాం ఎక్కడ కూడా చూస్తున్నా ఆఖరికి సూర్యచంద్రులే చుట్టాలే వచ్చారు, కానీ ఆ చుట్టాలే ఈ మనుషులు లాలే. ఎందుకంటే
దాని మీద మనుషులు నీడబడి కూడా జాగ్రత్త పడ్డాడు. ఈ పాటికే మనుషులు నీడబడి పర్యావరణం అంతా పాడైపోతున్నది. అందుకే ముందే నువ్వు వస్తావా రావా అంటే నేను రానని చెప్పిన. ఎందుకంటే నువ్వు మనం దాన్ని కూడా తింటా అని చెప్పినావు కదా, అందుకనే చెప్పిన. కానీ అన్న ఈడ మన వేదిక మీద మనం పాటనే కాదు, ఈడ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అవుతున్నారు. అసలు ఏమన్నా కదా, సూపర్. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ముందే జీవరాశులన్నీ తరిగిపోతున్న కనుమరుగైపోతున్న ఈ పరిస్థితులలో మంచిగా జీవరాశుల మీద ఒక చక్కటి పాట, జీవకారుణ్య పాట, ఒక పర్యావరణ పాట తీసుకొచ్చింది గోపికి. నేను 10 మాటలు ఏం చెప్తాను కానీ మార్కులు మాత్రం 10 ఇచ్చేస్తున్నాను ఫస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నా గోపిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్నాక నువ్వు చెప్పేదాకా తెలియదు అది నువ్వు రాసిందని. అంటే ఒరిజినల్ జానపదం లాగా అనిపించింది. జాలరి వాళ్ళు వీళ్ళు పాడుకుంటారు. అలాగే మనకి వర్షాలు రానప్పుడు కప్పలకి పెళ్లిళ్ళు చేస్తారు. చిన్నప్పుడు పాడుకునే వాళ్ళ కప్పలకి, నక్కలకి, కుక్కలకి పెళ్లి అని కదా, ఇలాంటివన్నీ. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ మనకి పూజలు చేసేవారు, వర్షాలు పడాలి, పంటలు పండాలని. అలా ఆ విధంగా ఈ జలచరాలకి పెళ్లిళ్ళు చేసి బాగా చేశాడు. చేప ఎందుకు లేదని అన్నయ్య అడిగాడు. ఆ చేప ఆల్రెడీ మా కార్తీక తినేసింది కదా వండుకొని. ఎక్కడ వస్తుంది అది కదా, వండుకొని ఆల్రెడీ ఇంట్లో తినేసింది. ఇక్కడ దాకా ఏడొస్తుంది, రాదు. కరెక్టేనా? నోటెడ్, కరెక్ట్. మొన్ననే అంటే ఆ పెళ్లి అయ్యే ముందు జస్ట్ ఒక 2-3 గంటల ముందు తినేసినావు నువ్వు, అందుకే చేప అక్కడికి రాలేదు, మిగతా అన్ని వచ్చేసి. అయితే ఇప్పుడు చేపలు తిన్నా, కుందేలు తిన్నా, ఉడుములు తిన్నా, నా పాట పాడిన తర్వాత ఒకసారి అక్క తినేటప్పుడు నన్ను గుర్తు చేసుకోవాలి. అరే గోపన్ అది వాడిని కూడా తినొచ్చా తినప్పుడుదా? గోపన్న ఇయాల నుంచి నేను ప్యూర్ వెజిటేరియన్ అయిపోతున్నా. ఓకే అక్క, కొంచెం వెళ్ళేటప్పుడు అందరూ జాగ్రత్తగా చూడండి, ఈ గడ్డి ఏమైనా తీసుకుపోతుందేమో, కార్తీకాన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. కాకపోతే నువ్వు రాసినని చెప్పినావు, చాలా బాగా రాసావు. మెయిన్ చాలా బాగుంది, మన పర్యావరణానికి పనికొచ్చే విధంగా ఉంది. నువ్వు పాడే విధానం ఇంకా బాగుంది. లాస్ట్లో ఏంది చిన్న జలక్కు, చాలా బాగా పాడావు, బాగుంది. ఇంకా నాకు పాట బాగా నచ్చేసింది. ఇంకా నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. గోపన్న ఆసమ్, నువ్వు ఇట్లనే 20 మార్కులు అన్నా. నిసార్ భాయ్ ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ కాకముందే 19 మార్క్స్ శంకర్ అన్న తెచ్చుకుండు. గోపన్న 20 మార్కులు. మళ్ళీ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఫుల్ జోర్లు ఉన్నారా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. Southern Travel presents Way powered by Sri Nandini Home Appliances. ఒక షిట్టి బ్రేక్ తీసుకొని దబ్బున వాపస్ వచ్చేసాం. మీన్ మాత్రం యాడికి పోకుండా అన్ని కూర్చొని. I'll be right back after a short break.